కేజ్రీవాల్కి సంబంధించినటువంటిది స్వాతి మలీవాల్ రాజ్యసభ సభ్యురాలు. ఆ అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఒక ట్వీట్ చేసింది. ఏంటంటే ద్రౌపదీదేవి బొమ్మను పెట్టిందనమాట. అంటే నిండు సభలో ఆనాడు ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నటువంటి భీష్ముడి నుంచి ధృతరాష్ట్రుడు దాకా అందరూ సర్వనాశనం అయిపోయారు. దుర్యోధనుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అట్లాంటి ఆనాటి మొత్తానికి కారణం అన్యాయంగా అధర్మంగా ద్రౌపదిని వేధించడం, ఏడిపించడం అన్నటువంటిది. అదెందుకు ఇప్పుడు ఆవిడ పోస్ట్ చేసిందంటే స్వాతి మలీవాల్ రాజ్యసభ సభ్యురాలు. మొన్న ఈ మధ్యన కేజ్రీవాల్ ఆమెను దించేయడానికి ప్రయత్నించాడు. ఆమె చేత రాజీనామా చేయించి ఆ సీట్లో వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించాడు. దానికి ఆమె నిరాకరించింది. అందుకు గాను తన కార్యాలయానికి అంటే తన కార్యాలయం ఇంటి దగ్గరికి పిలిపించి తన అసిస్టెంట్తో కొట్టించాడు. ఏంటి ఆమెను రాజీనామా చేయమంటే చేయనన్నందుకు గాను ఆమెను చితకబాదారు. ఆ చితకబాది ఒంటి మీద గాయాల పాలై ఉన్నటువంటి ఆమె కంప్లైంట్ చేస్తే స్పందించినటువంటి చివరికి పోలీస్ శాఖ కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద విచారణ చేపడితే మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బెదిరించినటువంటి సంఘటన. ఓ రకంగా బలవంతంగా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డ అమ్మాయిని ఆ విధంగా హింసించినటువంటి వ్యవహారం తెలిసి కూడా కేజ్రీవాల్ ఎదుటే కేజ్రీవాల్ సమక్షంలోనే కేజ్రీవాల్ అసిస్టెంటే కొట్టినటువంటి సందర్భంలో కేజ్రీవాల్ వెంట నిలబడి కొట్టించాడన్నటువంటి విషయం అమ్మాయి కంప్లైంట్ చేస్తే కూడా దాన్ని డౌన్ ప్లే చేసిన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇప్పుడు ఆమె అందుకనే ఆ పోస్ట్ పెట్టింది, ద్రౌపదికి సంబంధించినటువంటి పోస్ట్. తద్వారా కేజ్రీవాల్ నువ్వు ఇట్లాగే అన్యాయం అయ్యావు, కురుసభలాగా మార్చావు నీ ప్రభుత్వాన్ని అన్నటువంటిది తేల్చి చెప్పింది.